ఈ రోజైతే నేను ఏ వంటలు చేసినా మీకైతే చూపించబోతున్నాను. ఇదిగోండి మా వారైతే చికెన్ అయితే తెచ్చారు. ముందుగా అయితే ఇదిగోండి చికెన్ అయితే కడిగేసాను. కడిగేసి ఇదిగోండి ముందైతే కొద్దిగా చికెన్ కర్రీ అయితే వండుతున్నాను. ఇదిగోండి అలాగే ఇదిగోండి బిర్యానీకి అయితే పక్క తీసి పెట్టేసుకున్నాను. చికెన్ బిర్యానీ అయితే చేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక పక్క అయితే నేనైతే కూర అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే బిర్యానీ కోసం అని చెప్పి ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకుంటాను. ఇదిగోండి రైస్ కూడా కడిగేసి పెట్టేసుకున్నాను చికెన్ బిర్యానీ కానీ. ఇప్పుడైతే నేను ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టేస్తానండి. బిర్యానీ కోసం ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటాను. ఇదిగోండి గ్యాస్ అయితే ఆయిల్ వేసి కొద్దిగా గ్యాస్ వెలిగించుకొని పెట్టేసుకున్నా. ఇప్పుడైతే కొద్దిగా అయితే ఆయిల్ అయితే వేసేస్తానండి ఇందులో నేను. ఇదంటే ఆయిల్ అయితే వేస్తాను, అది కొద్దిగా అయితే వేడెక్కాలి. బిర్యానీ మసాలా అయితే కొద్దిగా వేసేస్తానండి. వేసేసి వీటిని బాగా కొద్దిగా వేగించుకుందాం. ముందైతే నేను బిర్యానీ మసాలా వేసి అవి ఎక్కువైతే వేయనండి, కొద్దిగా లైట్గా వేసుకుంటాను. ఎందుకంటే చిన్నపిల్లలు కట్టి తింటారు కదా, నార్మల్గా ఉండేటట్టు అయితే వేసుకుంటాను. ఇదిగండి ఉల్లిపాయలు అయితే కోసేసి పెట్టేసుకున్నాను కదా, ఇవి కూడా ఇందులో వేసి వేపేసుకుంటానండి. ఇదిగోండి ఒక పక్క అయితే చికెన్ కూడా అయితే పెట్టేసుకున్నాను కదా, ఇప్పుడు ఉడికిందో లేదో కొద్దిసేపు చూసుకుంటాను, అందుకని నేను కలుపుతున్నాను. ఇదిగోండి మరి కొద్దిసేపు అయితే ఇది ఉడకాలా. ఉడికేటైతే చికెన్ అయితే ఇదిగోండి ఒక పక్క అయితే చికెన్ బిర్యానీ పెట్టాను, ఒక పక్క అయితే కూర అయితే పెట్టేసానండి. నాకైతే వంట చేయాలన్నా చేసిన తర్వాత ఎవరికి పెట్టేటప్పుడు వాళ్ళు తిని బాగుందంటే నాకు చాలా హ్యాపీగా అయితే ఉంటుందండి. నాకు వంట చేయడం చాలా ఇష్టం, అందుకని చెప్పి నేను వంట చేయను. యూట్యూబ్ ఛానల్ అయితే కొత్తగా అయితే పెట్టానండి. ఎవరైనా కొత్తగా వచ్చేలాగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో అండి టమాటా చారు అయితే చేద్దాం అనుకుంటున్నాను, అందుకని కొద్దిగా టమాటా పళ్ళు అయితే తీసుకున్నాను. వీటితో అయితే కొద్దిగా టమాటా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు వీటిలోకి అయితే కొద్దిగా అయితే నేనైతే జీలకర్ర ధనియాల మసాలా అయితే కొద్దిగా వేసుకుంటానండి. ఇది అయితే నేను ఇంట్లోనే చేసుకున్నానండి. ఎప్పుడైనా వీలున్నప్పుడు అయితే ఈ మసాలా ఎలా చేయాలో నేనైతే మీకు చూపిస్తాను. మన ఇంట్లో చేసుకుని చాలా బాగుంటుంది, అందుకని నేనైతే ఇంట్లోనే చేసుకుంటాను. చికెన్ అయితే దగ్గరకి అయిపోయింది. ఇప్పుడైతే నేను ఇవ్వండి ఉల్లిపాయలు అయితే బాగా అయితే ఏగిపోయావి. ఇప్పుడైతే నేను చికెన్ అయితే వేసేసుకుంటాను. ఇవన్నీ అయితే దీన్ని బాగా కలిపేసుకుంటాను. ఈరోజు నాకు టైం లేక ఈ చికెన్ బిర్యానీ అనేది ఎలా చేయాలో మీకు అయితే నేను వీడియో తీయలేదండి. ఈసారి అయితే మొత్తం పూర్తిగా ఎలా చేయాలి, ఏం వేయాలి ఏంటని ప్రతిదీ నేనైతే వీడియో తీసి మీకు ఇంకో రోజు పెడతాను. ఇదిగోండి చికెన్ కూర అయితే దగ్గరికి అయిపోయింది. ఇప్పుడైతే నేను ఆపిస్తాను. చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, అలాగే వైట్ రైస్, అలాగే టమాటా చారు.